రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇటు అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆరోగ్యానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుందనడానికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మూడో సోమవారం నిర్వహించి వస్తున్నారు. అందులో అనూహ్య స్పందన రావడం, ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేల దగ్గరుండి నిర్వహించడం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఆరోగ్యవంతంగా ఉండాలి, అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆరోగ్యానికి ఏ మేరకు ప్రాధాన్యత ఇవ్వాలనే విషయం ప్రస్తుతం మాత్రం హెచ్చర్ల ఎమ్మెల్యే నడికుడు తీశారో ఎండిఓ కార్యాలయం దగ్గర ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, ఈ నియోజకవర్గం ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందనే విషయం ఆయనతో మాట్లాడు చూస్తే కనుక సంక్షేమ అభివృద్ధి డబుల్ ఇంజిన్ సర్కార్ని తీసుకుని నడుస్తున్న ఈ తరుణంలో ఆ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఎందుకు అంతగల జనంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు? స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ మన లక్ష్యం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు స్వర్ణాంధ్రప్రదేశ్ మన లక్ష్యం. మరి మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే దానికి కావాల్సింది స్వచ్ఛాంధ్ర. ఆరోగ్యంగా అందరూ పరిశుభ్రంగా ఉండాలి, ప్రతి మనిషి కూడా ఆరోగ్యవంతమై ఉండాలి. ఆ రోజే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధించగలుగుతామనే గట్టి నమ్మకంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి కార్యక్రమానికి విశేషమైన స్పందన. ప్రతి నెలలో మూడో శనివారం ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రంగా ఉంచే విధంగా ర్యాలీలు చేయడం, ప్రజల్లో విపరీతమైన అవగాహన తీసుకురావడం చేయాలన్నది మన లక్ష్యం. అందుకోసమైనా ఈరోజు మన హెచ్చెర్ల నియోజకవర్గంలో, ఈరోజు హెచ్చెర్ల మండలంలో మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు, అలాగే వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, గవర్నమెంట్ ఐటీఐ విద్యార్థులు, అలాగే ప్రభుత్వ అధికారులు, మన ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు అందరితో కలిసి ఈరోజు చాలా పెద్ద సంఖ్యలో హెచ్చెర్లలో ఈ కార్యక్రమాన్ని ర్యాలీగా నిర్వహించి ప్రజా అవగాహన కల్పించడం జరిగింది. చూస్తే కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజన్ 2020లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విజన్ 2027 తీసుకు అడుగులు వేస్తున్న ఈ తరుణంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా అనుకున్నందుకు సాధించేందుకు దోహదపడుతుంది. విజన్ 2047 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత్ భారత్. స్వతంత్రం 1947లో వచ్చింది. కనీసం 2047 కల్లా అయినా నా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని పిలవాలి, అభివృద్ధి చెందిన దేశమై ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా ఉండాలని మన నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత్ భారత్. అదే వికసిత్ భారత్ ఆధారంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా 2047 నాటికల్లా భారతదేశం వికసిత్ భారత్ సాధించే నాటికల్లా అందులో నా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలనే సంకల్పం మన గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఆ దిశగా మనందరినీ కూడా ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఇవన్నీ ఈ అభివృద్ధి ఏదైతే జరగాలో, ఏదైతే మన సంకల్పం 2047 నాటికి జరగాలంటే ఈ అన్నిటికన్నా ముందు మన అందరివి కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిశుభ్రాలన్నీ కూడా ముందు పరిశుభ్రంగా ఉండాలి, వాతావరణం పరిశుభ్రంగా ఉండాలి, మన పరిస్థితులన్నీ చుట్టుపక్కల అంతా పరిశుభ్రంగా ఉండాలి. అందులో ఇది మాన్సూన్ సీజన్, మాన్సూన్ హైజీన్ కింద ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రజల్లో విపరీతమైన చైతన్యాన్ని తీసుకురావడం కోసం ఈరోజు విద్యార్థులందరూ, అధికారులందరూ, నాయకులందరూ కథలు వచ్చి చాలా విపరీతమైన సంఖ్యలో, పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. హెచ్చెర్ల రైతాంగానికి సాగునీటి కష్టాలను తీర్చినటువంటి ఎమ్మెల్యేగా ఈరోజు రైతులకి సకాలంలో ఎరువులు అందించిన విషయంలో కొంత అలసత్వం ఈరోజు రైతులందరూ ఎరువుల కోసం ఎంపర్లాడే పరిస్థితి. ఈరోజు గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా రాని నీరు, నారాయణపురం కాలువ తవ్వినాక కూడా థాయిలాండ్లో చాలా మారుమూల గ్రామాలకు కూడా ఎక్కడికి నీరు వెళ్ళలేదు. అటువంటి ప్రాంతానికి కూడా ఈరోజు మనం నీరు అందించగలిగామంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో ఇది కల సాధ్యమైందని చెప్పి నేను చెప్పుకుంటున్నాను. అందుకు నాతో పాటు నాకు సహకరించినటువంటి నాయకులందరూ కూడా, హెచ్చెర్ల నాయకులందరూ కూడా సహకరించి మనం కలెక్టర్ గారి ద్వారా, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ గారి ద్వారా మనం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ చిన్న నిధులు తెచ్చుకొని ఈరోజు ఆ కాలువలన్నీ బాగు చేయడం వల్ల ఈరోజు ఎవ్వరికీ కూడా నీటి కొరత లేకుండా నారాయణపురం హెచ్చెర్ల మండలానికి పూర్తిగా కూడా రైతులందరూ కూడా చివరి దాకా ఎప్పుడూ నాట్లు వేయని పొలానికి కూడా ఈరోజు నాట్లు వేసుకునే పరిస్థితి వచ్చి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి అంటే మన ఎస్టిమేట్స్ కొన్ని అంటే నీరు రావడం, ఎక్కువగా పంట సాగు చేయడం వల్ల కొంత ఎరువుల సప్లైలో కొంత జాప్యం జరిగింది. తప్పకుండా ఈరోజు కూడా మేము కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం. తప్పకుండా ప్రతి రైతుకి కూడా ఎరువులను అందించే బాధ్యత ఎన్డీఏ కూటమిది.
చూస్తే కనుక స్త్రీ శక్తి కింద ఫ్రీ బస్ సర్వీస్కి జనం ఆకర్షితులయ్యారు. కాకపోతే ఆ ఆ పథకాన్ని అమలు చేసిన అనంతరం ఈరోజు చాలామందికి ఉపాధి కోల్పోయే పరిణామాలు ఉన్నాయి. ఆటోలు కానీ టెంపోలు వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయంగా వాహన మిత్ర కింద కనుక సాయం చేసి ఒక ప్రక్రియ ఉందా? మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఎప్పుడూ కూడా ఎవరి మీద ఆంక్షలు పెట్టడమో లేదా ఎవరు కడుపు కొట్టడమో ఉండదు. ఈరోజు మహిళలకి ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. ఆ మాట ప్రకారం ఈరోజు నిన్న మనకి ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15 నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్రం వ్యాప్తం కూడా మహిళ ఎక్కడికి వెళ్ళాలన్నా ₹1 ఖర్చు లేకుండా ప్రయాణించే అవకాశం కల్పించి ఎప్పుడు భారతదేశంలో ఎక్కడ జరగనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. అదే సమయంలో కొందరి ఆటో వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఆటో ద్వారా జీవనం కొనసాగిస్తున్నటువంటి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయం ఇస్తాను, వాళ్ళందరినీ కూడా ఆదుకుంటానని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీనివల్ల ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలియజేస్తున్నాను. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈరోజు తెలంగాణ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కోల్పోయినటువంటి కొంతమంది ఎంపీలు కూటమికి మద్దతు తెలిసి మీ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి పార్లమెంట్? తప్పకుండా ఇది ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు నాయకత్వం, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అలాగే ఈరోజు సుమారు 18 రాష్ట్రాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. 23 రాష్ట్రాల వరకు ఎన్డీఏ పార్టీతో కలిపి అధికారంలో ఉండి ఈరోజు భారతదేశాన్ని వికసిత భారత్ వైపు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి. ఆ దిశలో ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక రావడం, తప్పకుండా ఈరోజు ఉపరాష్ట్రపతి గారిని గెలిపించుకోవడానికి రాజకీయాలకు అతీతంగా కూడా చాలామంది పార్టీలు, విభిన్న పార్టీలు కూడా, ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు కూడా ఓటేస్తారు. దానికి ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపడానికి, ఆయన పెడుతున్నటువంటి శ్రమకి, వికసిత భారత్ని సాధించడానికి ఆయన చేసుకుంటున్న చర్యలకి ఈరోజు ప్రపంచ దేశాల ముగ్ధులవుతున్నప్పుడు మన రాజకీయ నాయకులు కూడా, కాస్త తెలుగున్న రాజకీయ నాయకుడైనా ఎవరైనా కూడా నరేంద్ర మోడీ గారి నిర్ణయాన్నే సమర్థిస్తారని భావిస్తున్నాను. ఇండియా కుటుంబం లైమ్ లైట్ కోసమే అభ్యర్థిని బడిలో దించిందా? అంతే కదండి. పార్టీలు వాళ్ళు ఎవరినో ఒకరిని పెట్టాలి, పెట్టకపోతే రాజకీయ మనుగడే కోల్పోతాం, పార్టీ ఉనికే పోతుంది అనే భయంతో వాళ్ళ అభ్యర్థిని పెట్టారు తప్పించి వాళ్ళు గెలుపు అవకాశాల కోసం కానీ ఎటువంటి ఆలోచన కూడా లేదు వాళ్ళకి. అంటే కనుక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా తీసుకెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు ఆరోగ్యం విషయంలో కూడాను తగిన జాగ్రత్త తీసుకెళ్ళి అందులో భాగంగానే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మార్గంలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలు తీసుకుని అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ మాత్రం విజన్ 2047 ఏదైతే ఉందో దాన్ని ఆశయ సాధనకు మాత్రం ఈ కార్యక్రమం ఎంతకన్నా దోహదపడుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేసింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.